అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 10 రౌండ్లలో ఆల్మోస్ట్ ఐదో రౌండ్ వరకు అంజిరెడ్డి గారే లీడ్‌లో ఉన్నారు. తర్వాత ఆరో రౌండ్ నుంచి తొమ్మిదో రౌండ్ వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు లీడ్‌లో ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఫలితాలు మారుతున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా పూర్తిగా రాలేదు. కాబట్టి ఎవరిని విజయం వరిస్తుందో అన్నది తెలియాల్సుంది. సో, మీ కాన్ఫిడెన్స్ ఎంత వరకు ఉందంటే దీంట్లో కూడా అంజిరెడ్డి గారే గెలుస్తారు అని? నమస్తే విజిత గారు. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు వెంకట నాయక్ గారికి, గౌతమ్ ప్రసాద్, అదేవిధంగా శంకర్ నాయక్, ఓయూజేఎస్, యాహ్! ఓయూజేఎస్. ఇంకా రాలేదు శంకర్ గారు. యోయో టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. అయితే ముఖ్యంగా సరే మిగతా వాళ్ళకు క్లారిటీ లేకున్నా మాకు మాత్రం క్లారిటీ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 53 మందిని ఎలిమినేట్ చేసింది. అంటే 1, 2, 3 కాక మిగతా కింద ఉన్నటువంటి అందరి సెకండ్ ప్రయారిటీని కూడా కౌంట్ చేసి ఇప్పుడు కేవలం హరికృష్ణది థర్డ్ లీడ్ లో ఉన్నటువంటి హరికృష్ణకు ఉన్నటువంటి ఫస్ట్ తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఉంది అనే దాన్ని కౌంట్ చేయాల్సింది మిగిలింది. అది సుమారుగా 65, 60, 70 వేల దాకా ఉన్నట్టున్నాయి. 65,000 సంథింగ్ లాస్ట్ ఫైనల్ ఫిగర్ తెలియదు కరెక్ట్ గా. ఆ ఓట్లు ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఉంది అనే దాని మీద మాకు క్లారిటీ ఉంది. డెఫినెట్ గా దాంట్లో కూడా మెజారిటీ ఓటర్స్ బీజేపీనే ఆప్ట్ చేశారనేది మాకున్నటువంటి నమ్మకము, కాన్ఫిడెన్స్. రాబోతుంది. ఒకవేళ అనుకుందాం సగం సగం వచ్చిన హరికృష్ణకి ఇచ్చిన ఓట్లలో సెకండ్ ప్రయారిటీ అటు కాంగ్రెస్ కు సగము, నాకు తెలిసి అయితే ఆ హరికృష్ణకి ఇచ్చిన వాళ్ళు మాక్సిమము సరే ఒక వాదము ఈ మధ్య మనం అనుకున్నట్టుగా బీసీ వాదం వైపు కావచ్చు, లేకుంటే యాంటీ కాంగ్రెస్ ఓట్లే హరికృష్ణకు పడ్డాయి. కాబట్టి మాక్సిమం ఓట్లు మాకే వస్తాయి. ఒకవేళ సగం సగం వచ్చినా ఇప్పుడున్న లీడు ఆల్రెడీ ఎలిమినేషన్ తర్వాత సుమారుగా 6,000 ఓట్లు లీడ్ ఉన్నాం. ఈ లీడ్ మమ్మల్ని గెలిపిస్తుంది. దీంట్లో పెద్దగా ఇలా మనం ఆందోళన చెందాల్సింది లేదు. తర్వాత మీరు మొన్న చూశారు మరి బీసీ క్యాండిడేట్ పెట్టి ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గారు బంపర్ మెజారిటీతో గెలిచింది. ఫస్ట్ ప్రయారిటీలోనే 5-6 వేల లీడు. సెకండ్ ప్రయారిటీ పిఆర్టీ క్యాండిడేట్ సెకండ్ ఉన్నా కూడా ఆయనకి 5,000-6,000 ఓట్ల తేడాతో గెలిచిండు. సో అదే రిపీట్ కాబోతుంది. మనకి ఏముంటదంటే ఈ గ్రాడ్యుయేట్స్ దానికి కూడా మల్క కొమరయ్యకు ఓటింగ్ చేసినటువంటి టీచర్స్ కూడా దీంట్లో ఓటర్స్. మనం ఆ పాయింట్ గమనించాలి. కాబట్టి ఆ టీచర్స్ లో ఎవరైనా సేమ్ మాకు మల్క కుమరయ్యని ఎట్లయితే గెలిపించారో బీసీ వాదం మీదనో లేకుంటే రకరకాల పార్టీ మీద అభిమానంతో గెలిపించిన వాళ్ళు ఇవాళ బీజేపీ వైపు ఉన్నారు కదా. ఒకవేళ హరికృష్ణకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన సెకండ్ ప్రయారిటీ బీజేపీకి ఇస్తారు. కాబట్టి మాకు స్పష్టత ఉంది. 100% బీజేపీ గెలవబోతున్నాం. దీనికి ఇదేదో ఊరికే ఆషామాషిగా వచ్చిన గెలుపు కాదు. ఇది 7 ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఒక 4 ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి ఇవంతా గ్రౌండ్ వర్క్ ఉంది, క్యాడర్ ఉంది, మొత్తం పని చేశారు. ఓటర్ని అప్రోచ్ అయ్యాము. 25 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని పెట్టి మేమంతా పనిచేసినాం కాబట్టి దాని యొక్క ప్రతిఫలమే ఇది. డెఫినెట్ గా మీకు ఇంకా ఇవాళ 10-11 గంటలకల్లా క్లారిటీ వస్తుంది. అంజిరెడ్డి గారు మంచి మెజారిటీ ఇప్పుడు 5,000-6,000 తోటి ఉంది కాబట్టి ఇంకో 10-15 వేల ఓట్లతో మెజారిటీతోనే కాంగ్రెస్ మీద విజయం సాధించబోతుంది. మీకు చూసుకుంటే అసలు ఇప్పటిదాకా జరిగినటువంటి ఉభయ రాష్ట్రాల చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఒక ముఖ్యమంత్రి పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారం చేయలేదు. మీకు ఈవెన్ పివి నరసింహారావు కూతుర్ని ఎమ్మెల్సీగా హైదరాబాద్ లో పెట్టినప్పుడు కూడా కేసీఆర్ కానీ మిగతా మరి వారు పోయి ప్రచారం చేయలేదు. మనం గమనించాల్సిన విషయం. మొట్టమొదటిసారిగా మరి వాళ్ళ క్యాండిడేట్ థర్డ్ ప్లేస్ లో ఉండడనే సమాచారంతో హుటాహుటిన ముఖ్యమంత్రి గారు ఒక రోజంతా తిరిగి ప్రచారం చేసినప్పటికీ కూడా మరి గెలుపు అంచుల దాకా రాలేదు. సెకండ్కే పరిమితం కాబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ క్షీణత, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని అనడానికి ఇది ఇండికేషన్. మనం చూసాము ఆంధ్రాలో 150 అప్పుడు జగన్ గెలుచుకుని 151 సీట్లు గెలిచిన జగన్ ఎమ్మెల్యే సీట్లు అక్కడ జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాయలసీమలో ఓడిపోయాడు. అది ఇండికేషన్ ఆ రోజు. ఈ రోజు కూడా ఇది ఇండికేషను. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ప్రజలు చూస్తున్నారు.
ఎందుకంటే బీఆర్ఎస్ ముందే భయపడి మరి తప్పుకున్నది పోటీ నుంచి. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా బీజేపీకే భవిష్యత్తు ఉంది. ఈ ఎన్నిక మాత్రం 100% మేము గెలవబోతున్నాం. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు ఓయూ జేఏసీ నాయకులు శంకర్ గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి శంకర్ గారు. మీతో మాట్లాడే ముందు పార్టీల వాళ్ళతో ఒకసారి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదాం. సో వెంకట్ గారు, తీన్మార్ మల్లన్న గురించి చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ముందు అవి మాట్లాడే ముందు ఒకసారి ఎమ్మెల్సీకి సంబంధించిన అంటే కాంగ్రెస్ పార్టీ సెకండ్ స్థానంలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు దాంట్లో నరేందర్ రెడ్డి గారు ఎలా ఉంది, ఎంతవరకు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే నిన్నటి వరకు వచ్చిన లీడ్స్తో సెకండ్ ప్రాధాన్యత ఓట్ల మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు, దాంట్లో మేమే గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఎలా ఉంది? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము కూడా ఇప్పుడు వారు ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారని చెప్పారు, మేము కూడా అంతే కాన్ఫిడెంట్తో ఉన్నాం. అయితే వాళ్ళకు ఒక లాజిక్ చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటంటే టీచర్స్ మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి అక్కడ వారు ఇది మల్క కుమరయ్య గారు గెలిచారు కాబట్టి ఇది ఇక్కడ ఇది పడతాయని అంటున్నారు. సో అది సైంటిఫికల్గా ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అనేది మనం చూడాలి. ఎట్ ద సేమ్ టైము సరే శంకర్ అన్న కూడా నాకు తెలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కీలక పాత్ర పోషించిండు. ఇంకా నేను చెప్పడం కంటే ఆయనే బాగా చెప్పగలుగుతారు ఈ విషయంలో. కాకపోతే మాకు మా ఆల్ఫోర్డ్ సంబంధించిన మా చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ ఇది ఏర్పాటు విషయంలో కూడా వారు ప్రచారం చాలా బాగా చేశారు. ప్రసన్న హరికృష్ణ గారు వారు దీంట్లో వాళ్ళు ఎక్కువ ఓట్లు ఆయనకు రావడం వల్ల అది కొంచెం అది ఆయనకు ఎక్కువ ఫేస్ అయింది. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లో భాగంగా ఆ ఓట్లు కూడా ఇద్దరికి పంచితే దాంట్లో మాకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని అనుకున్న తర్వాత సెకండ్ ప్రయారిటీ విషయంలో కొంచెం మాకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా మేము కాన్ఫిడెంట్తో ఉన్నాం. అయినా సరే మనం చూడాలి, నైట్ వరకు ఇంకా మనం చూడాలి. అప్పుడు ఇది మన నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా లాస్ట్ మూమెంట్లో ఈక్వేషన్ చేంజ్ అయిన సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈక్వేషన్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైట్. సో ఓకే, ఇప్పటివరకు అయితే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి మేబీ మీరు అన్నట్టు నైట్ 10-11 కల్లా రిజల్ట్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తి స్థాయి రిజల్ట్